ప్రతి క్షణం మన వైపు చూడండి. ప్రతి క్షణం నిన్ను నన్ను వెంబడిస్తున్నాడు సాతానుడు. ఈ రోజు దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను వెంబడిస్తున్నటువంటి సాతాను చేతుల నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకుని వచ్చి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. ఓ ఎవరుడా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఓ దేవుని బిడ్డ నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో దేవుడు నీకు తెలియపరిచి నిన్ను నన్ను దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలోకి తీసుకుని వెళ్ళాలని, ఈ రోజు సాతాను నుంచి నిన్ను నన్ను తప్పించాలని పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు విరోధి యొక్క అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుతున్నాని ప్రతి క్షణం ప్రతిరోజు వెంబడిస్తుంది. అయితే ఈ సాతాను అన్ని జనుల దగ్గరికి వెళ్తాడా? యేసుని నమ్మిన వారి దగ్గరికి వెళ్తాడా? ఎందుకమ్మా? అన్ని జనులు ఎప్పుడు వారి విషయంలోనే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అన్ని జనులు ప్రత్యేకంగా పిలవాల్సిన పనిలే. సాతాను ఎప్పుడు బాయి అనుకుంటూ జోస్తు జిగిడి అనుకుంటూ కలుసుకుని ఉంటారు. ఇప్పుడు సాతాను ఎవరిని మింగాలని చూస్తున్నాడంటే నిన్ను, యేసుని నమ్మిన నిన్ను, యేసు కోసం బ్రతకాలని తీర్మానం కలిగిన నిన్ను, యేసు కోసం ఒక ఉద్యోగం కలిగి, యేసు కోసం ఒక మంట కలిగి, యేసు కోసం బ్రతకాలనుకుంటున్న నిన్ను నన్ను సాతాను మింగాలని నీ ఇంత వాకిట కూర్చుని ఉంటున్నాడంట. ఎక్కడ కూర్చుంటున్నాడు? ఎలా కూర్చుంటున్నాడు? నిన్ను నన్ను సాతానుడు మింగాలని. ఎవరింటి దగ్గర కూర్చుంటున్నారక్క? ఎవరింటి దగ్గర ఉన్నాడు సాతాను? మన ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దేవుడిని నమ్మనంత వాడికి పని లేదు. దేవుడిని నమ్మి యేసు రక్తం చేత కడగబడి ఒక గొప్ప తీర్మానం కలిగి ఉంటాం చూసావా? అటు ఇటు కానీ అంటే దేవునిలోనే నిలబడాలనుకుంటున్న భక్తి పరులైనటువంటి నిన్ను నన్ను బట్టి